ఈరోజు ఉండే చంద్రగ్రహణం అనేది సంపూర్ణ చంద్రగ్రహణం. అది కూడా రాహుగ్రస్త చంద్రగ్రహణం అవుతుంది. ఈ గ్రహణం అనేది సుమారుగా 9:58 ఆరంభం అవుతుంది. దీనివల్ల 9 గంటల ముందే సూతక సమయం అనేది ప్రారంభం అవుతుంది. ఈ సూతక సమయం అనేది మధ్యాహ్నం 12:58 ప్రారంభం అవుతుంది. ఈ సమయం అనేది గ్రహణం ముగింపు వరకు ఉంటుంది. సో కాబట్టి ఈ సూతక సమయానికి ముందే మనం గ్రహణ పట్టు స్నానం చేయాలి అండ్ అలాగే భోజనం కూడా ముగించుకోవాలి. గ్రహణ మధ్యకాలం అనేది సుమారుగా 11:41 ఉంది. అంటే ఆ సమయంలో మనకి తారాస్థాయిలో ఉండడం జరిగింది. అప్పుడు చంద్రగ్రహం యొక్క రంగు అనేది మారడానికి కూడా మనం గమనించవచ్చు. ఇక గ్రహణం ముగింపు అనేది సుమారుగా అర్ధరాత్రి 1:27 వరకు ఉంది. సహజంగా అయితే గ్రహణం అయినా ఈ సమయం తర్వాత సూతక సమయం కూడా ముగుస్తుంది కాబట్టి సో మనం ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మన మందిరాల్లో ఉండే దేవతామూర్తి విగ్రహాలను కూడా మనం శుభ్రపరచుకోవాలి. గంగానది నీటిని ఇల్లు మొత్తం చల్లుతూ కూడా మనం ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. ఈ గ్రహణం అనేది మనకి కుంభరాశిలో పూర్వభాద్ర నక్షత్రంలో ఫామ్ అయింది కాబట్టి సో కుంభరాశి వారు అయితే ప్రత్యేకంగా ఈ గ్రహణాన్ని అసలు చూడకూడదు. ఇక ఈ గ్రహణం వల్ల ఏ రాశుల వారికి కలిసి వస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే మేష, వృషభ, కన్య, ధనుసు రాశుల వారికి కలిసి వస్తుంది. ఎందుకు ప్రత్యేకంగా ఈ రాశుల వారికి కలిసి వస్తుంది అనే విషయానికి కనుక వచ్చినట్లయితే ఈ రాశుల నుంచి కనుక మనం ఉపచయ స్థానాన్ని లెక్కిస్తున్నట్లయితే అంటే 3, 6, 10, 11 స్థానాలు అనేవి ఈ గ్రహణం ఫామ్ అయిన కుంభరాశి అనేది అవుతుంది. సో దీని కారణంగా ఈ రాశుల వారికి ప్రత్యేకంగా ఈ గ్రహణం వలన శుభ ఫలితాలు అనేవి వస్తాయి. అంటే మనశ్శాంతి అనేది పెరగడం కానీ, ఆర్థికంగా వ్యక్తిగతంగా ఒక అభివృద్ధి కనపడడం కానీ, మంచి సంఘటనలు జరగడం కానీ ఈ విధంగా శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఇక ఈ గ్రహణం అనేది ఏ రాశుల వారికి కలిసి రాదంటే మిథున, సింహ, తుల అండ్ అలాగే గ్రహణం ఫామ్ అయిన కుంభరాశి. దీనివల్ల ప్రధానంగా వీరికి మనశ్శాంతి అనేది చాలా లోపిస్తుంది అనమాట. అంటే అనుకోకుండా ఏదైనా సమస్యల్లోకి ఇరుక్కోవడం వల్ల కానీ లేకపోతే దేని గురించో విపరీతంగా ఆలోచించి మానసికంగా సమస్యలు తలెత్తడం కానీ, వ్యక్తిగతంగా ఆర్థికంగా నష్టాలు రావడం కానీ, సంబంధాలు మరియు బంధుత్వ విషయాల్లో సమస్యలు రావడం, ఈ విధంగా అనేక రకాలుగా నెగిటివ్ ప్రభావం అనేది ఈ రాశుల వారి మీద ఉంది. కాబట్టి ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం ఏర్పడిన కుంభరాశి వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ కుంభరాశి నుంచి 7వ రాశి అయిన సింహరాశి వారు కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 2 రాశుల వారి మీద ఇంకా నెగిటివ్ ప్రభావం అనేది ఎక్కువ ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. అసలు ఎందుకని ఈ రాశుల వారి మీదే నెగిటివ్ ఫలితాలు అనేవి ఈ గ్రహణం వల్ల వచ్చినాయి అంటే ఈ రాశుల నుంచి మనం కుంభరాశిని కనుక లెక్కిస్తే అవి లక్ష్మీ స్థానాలు అయినాయి. అంటే 1, 5, 9 స్థానాలు అయినాయి కాబట్టి సో ఆ రాశుల వారికి ఆటోమేటిక్గా నెగిటివ్ ఫలితాలు అనేవి ఉంటాయి. ఏ రాశుల వారికి శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు వస్తాయో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ గ్రహణ కాలంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను చూద్దాం. ముందుగా ఈ గ్రహణం రోజున గ్రహణ పట్టు స్నానం చేయాలి. అంటే గ్రహణం ఆరంభం ముందు ఒక స్నానం, గ్రహణం ముగింపు తర్వాత విడుపు స్నానం అనేది చేయాలి. ఈరోజు మీరు స్వీకరించే ప్రతి ఆహారంలో, పానీయాల్లో తులసి దళాన్ని అదనంగా వాడాలి. గ్రహణ సమయంలో మంత్రాలు కానీ జపాలు కానీ చేస్తే దాని ఫలితం అనేది రెట్టింపు, ఒక్కోసారి 10 రెట్లు అలా ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఏదైనా మంత్ర జపాలు చేసుకుంటే మంచిది. లేకపోతే భగవంతుడికి సంబంధించిన ఏదైనా పుస్తకాలు చదివినా కూడా చాలా మంచిది. ప్రధానంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో గ్రహణం ముందు వాళ్ళు ఏం చేయాలంటే కొబ్బరికాయని వాళ్ళు ఒళ్ళో పెట్టుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత ఆ కొబ్బరికాయని ప్రవహించే నీటిలో కనుక వేస్తే దానివల్ల ఈ గ్రహణ దోషం అనేది వారికి తొలగిపోతుంది. గ్రహణ సమయంలో ఆహారాన్ని వండడం కానీ భుజించడం కానీ అసలు చేయకూడదు. ఈ సమయంలో సంసారానికి దూరంగా ఉండాలి. అండ్ అలాగే పొదునైన వస్తువుల్ని అసలు వాడకూడదు. కత్తులు కానీ, కత్తిపేటలు కానీ, సూదులు కానీ వీటికి చాలా దూరంగా ఉండాలి. ఈ సమయంలో మీ దేవుని మందిరాన్ని కానీ, మందిరంలో ఉన్న విగ్రహ మూర్తులను కానీ, అలాగే ప్రత్యేకంగా పూజించే తులసి చెట్టుని కానీ అసలు ముట్టుకోకూడదు. ఇక చివరగా ఈ గ్రహణం అనేది గురు నక్షత్రమైన పూర్వభాద్ర నక్షత్రంలో ఏర్పడింది కాబట్టి ఎవరి జాతకాల్లో అయితే గురుగ్రహం బలంగా ఉంటాడో వాళ్ళకి ఈ గ్రహణం అనేది కలిసి వస్తుంది. ఎవరి జాతకాల్లో అయితే గురుబలం అనేది తక్కువగా ఉంటుందో వారు ఈ గ్రహణం వల్ల ఇబ్బందులు కూడా పడవచ్చు. ఈ విధమైన జాగ్రత్తలు అనేవి మనం పాటిస్తే సరిపోతుంది. సర్వేజన సుఖినో భవంతు.